లోకి వెళ్దాము. గలతీలకు రాసిన మరి గ్రంథము 1:12 వచనం మనం చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ గ్రంథాన్ని నేను ఎలా పొందుకున్నానంటే మరి నాకు ఎవరో దయచేశారంటే ఎవరు దయచేయటం వల్ల నాకు ఇది లభించింది అంటే అని మరి అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై మనకి ఇక్కడ ఒక మర్భాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మర్భాన్ని మనం ఇప్పుడు మరి తెలుసుకుందాం ప్రియులారా. గలతీలు రాసిన పత్రిక 1:12 వచనం, మనుషుల వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వడను దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచట వలనే అది నాకు లభించినది. ప్రియులారా, మరి ఇది యేసుక్రీస్తు వారు మరి ప్రకటించటం వలనే, మరి తెలియజేయటం వలనే, బయలుపరచటం వలనే, దేవుడు వాక్యంతో మరి అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడడం వలనే నాకు ఇది మరి తెలియబడింది, బయలుపరచబడింది అని అపోస్తలుడైన పౌలు గారు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే మనము కూడా మరి ఈ సంఘాన్ని గూర్చి, ఈ రాజ్యాన్ని గూర్చి తెలుసుకోవాలని, మరి మనం పొందుకోవాలని ఆశ మనకున్నప్పుడు, నిరీక్షణ మనకున్నప్పుడు తప్పగా మనం ఈ గ్రంథం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏ రీతిగా పొందుకున్నారో, అలాగే పేతురు గారు మరి ఏ రీతిగా మరి ఆయన తెలుసుకున్నారో మనము కూడా తెలుసుకోగలమని 26 పుస్తకాలు చదివటం వలన మనకి